గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లక్ష్మి. ఐ ఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఈ రోజు మనం ఒక ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాము. సో చాలా మంది బిఫోర్ వీడియోస్ చూస్తున్నారు. ఏదో ఒక ప్రొడక్ట్ అంటే ఈ కంపెనీ మనకి లాంచ్ చేసిన ఏదో ఒక ప్రొడక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే బయట మనము ఆర్గానిక్ ప్రొడక్ట్ కాకుండా కెమికల్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాము. తీసుకోవడం ద్వారా ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లాభం లేదు. అక్కడ ఏవైతే లాభాలు మిస్ అవుతున్నామో ఈ కంపెనీ అందించే ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా మనం దాని ద్వారా తీసుకోవచ్చు అనేది తెలియజేయడానికే మీకు ప్రతిరోజు ఏదో ఒక ప్రొడక్ట్ రూపంలో అయితే వీడియో తీస్తున్నాను. ఈ రోజు కూడా వన్ ఆఫ్ ది మన కంపెనీ అందించే 350+ ప్రొడక్ట్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆయు వాష్మాటిక్ లిక్విడ్. బయట మనం బట్టలకు కానీ వాషింగ్ మిషన్ లో కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఇవన్నీ కూడా వాడుతుంటాం. సో అక్కడ ఏంటి అంటే కొన్ని కెమికల్ తో కూడుకునేవి. మనం బట్టలు వాష్ చేసినప్పుడు చేతులకి కొంచెము ఏమంటారు ఇన్ఫెక్షన్ రావడము, కొన్ని బ్యాక్టీరియా వైరస్ అయితే మొత్తం టోటల్ రసాయనాలు ఉంటుంది. వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి. కాబట్టి మనకి బట్టలు ఉతికినప్పుడు ఓకే మనకి మంచిగానే అనిపిస్తుంది, కానీ హైజీన్ గా లోపల మనకు తెలియని చిన్న సూక్ష్మజీవులు అనేది ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మనకి బట్టలు తొందరగా పాడవడం, తొందరగా చిక్కుకోవడం, మనకి ర్యాషెస్ రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం కూడా జరుగుతుంది. మన కంపెనీ ఆయు వాష్మాటిక్ లిక్విడ్ అందిస్తుంది. ఇది మాత్రం వాషింగ్ మిషన్ టాప్ లోడ్ లో ఎక్కడైనా మనం వాషింగ్ మిషన్ లో యూజ్ చేయొచ్చు, నార్మల్ గా కూడా యూజ్ చేయొచ్చు. బట్టలు స్మూత్ గా ఉంటాయి. ఎలాంటి సూక్ష్మజీవులు లోపలికి పోయినా కూడా చిన్నపాటి సూక్ష్మజీవులు ఉన్నా కూడా దీని వల్ల మనకి లేకుండా ఉంటుంది. సో బట్టలు స్మూత్ గా ఉంటాయి, తొందరగా కూడా పాడవవు, కలర్ షేడ్ కూడా కావు, నీట్ గా క్లీన్ గా అవుతాయి. ఇది మీకు తెలుసుకోవాలంటే మీకు ఖచ్చితంగా బయటది యూజ్ చేసేది ఆఫ్ చేసి ఇది ఒక్కసారి వాడి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో దీన్ని వాడడం వల్ల మనకి రిజల్టే కాకుండా ప్రాఫిట్ బెనిఫిట్సే కాకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్రింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.